नमस्कार, एक बार फिर से आपका स्वागत है सी न्यूज भारत में। खबर मंचेरियल से, जहां गोदावरी नदी में रेत खनन की अनुमति देने की मांग को लेकर पिछले 2 दिनों से चैन्नूर नगर में ट्रैक्टर मालिकों और चालकों द्वारा हड़ताल की जा रही है। अब इस हड़ताल को भाजपा का समर्थन प्राप्त हुआ है। भाजपा जिला अध्यक्ष वेंकटेश्वर गौड़ के नेतृत्व में पार्टी कार्यकर्ताओं ने हड़ताली ट्रैक्टर मालिकों से मिलकर समर्थन व्यक्त किया और उनके साथ एकजुटता दिखाई। इस अवसर पर उन्होंने कहा कि सरकार की लापरवाही के चलते रेत की भारी कमी उत्पन्न हुई है, जिससे ट्रांसपोर्ट और निर्माण कार्य बुरी तरीके से प्रभावित हो रहे हैं। यदि जल्द समाधान नहीं हुआ तो आंदोलन को और तेज किया जाएगा। हड़ताल के चलते चैन्नूर क्षेत्र में निर्माण कार्य ठप पड़ गए हैं और ट्रैक्टर परिवहन पूरी तरीके से बंद हो गया है। ఈ నెల 6వ తేదీ నుండి చెన్నూరు ట్రాక్టర్ యజమానులందరూ కూడా ఏకమొత్తంగా సుమారు 70 నుంచి 80 మంది ట్రాక్టర్లన్నీ పనులు నిలిపివేసి చెన్నూరు ప్రాంత ప్రజలకు ఏదైతే గోదావరి ఇసుకను ఇవ్వాలి అనేటువంటి నినాదంతో వాళ్ళు ట్రాక్టర్లు స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల వాళ్ళందరికీ సంఘీభావంగా ఈ కార్యక్రమానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళది న్యాయబద్ధమైనటువంటి కోరిక. 2021 నుంచి ఏదైతే గోదావరి ఇసుక ఉన్నప్పటికీ బతుకమ్మ వాగు ఇసుకను చెన్నూరు రీచ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి చెన్నూరు ప్రాంత ప్రజలకు సప్లై చేస్తూ ఉన్నారు. కానీ బతుకమ్మ వాగు ఇసుక పూర్తిగా అయిపోయింది, నిండుకున్నది. అక్కడ మట్టి బొందలు తప్ప ఏం లేవు. ఇప్పుడు ఆ ఇసుక తోటి గిట్ట ఇప్పుడు ఇల్లు కట్టే ఉంటే చెన్నూరు ప్రాంత ప్రజలందరూ కూడా ఆ ఇల్లు కట్టుకుని కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న ఇళ్లన్నీ కూడా నెర్రెలు వాసి క్రాకులు వాసి కూలిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ట్రాక్టర్ ఎవరైతే ఇప్పుడు ఇంతకు ముందే చెప్పినారో వారు ఏం చెప్పినారు అంటే అక్కడికి వెళ్ళి ఇసుకొని పట్టుకొని వస్తే ఈ కర్రెట్ ఇసుక మట్టి ఇసుక నేనేం చేసుకోవాలన్నా అని చెప్పి వాపస్ పంపిస్తా ఉన్నారు. ఎవరైతే యజమానులు కొనుక్కుంటా ఉన్నారు అక్కడ అంతకన్నా మంచి ఇసుక ఈ టీఎస్ఎండిసి వాళ్ళు ఇస్తలేరు. కాబట్టి తెల్లూరుకు తలాపున గోదావరి ఉన్నది. ఈ గోదావరి నుంచి హైదరాబాద్ పోతుంది, బాంబేకు పోతుంది, కరీంనగర్కు పోతుంది, ప్రతి ఊరికి పోతుంది ఇక్కడ నుంచి ఇసుక. కానీ మా చెన్నూరు ప్రాంత ప్రజలకు మాత్రం గోదావరి ఇసుక ఉండదు. ఎవరికన్నా కావాలంటే టీఎస్ఎండిసి ఇసుక ఇవాళ 1500కి ఇస్తే, ఎవరికన్నా కావాలంటే కొందరు మంది బ్రోకర్లను సంప్రదిస్తే 3000 నుంచి 4000 రూపాయలు తీసుకొని ఇవాళ ఇసుక ఇస్తా ఉన్నారు మరి స్లాబులు పోసుకోవడానికి. ఇది సరైనటువంటి విధానం కాదు. భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు కూడా డిమాండ్ చేసింది అనేక సార్లు. మీరు చెన్నూరు ప్రాంత ప్రజలకు ఉపయోగం కోసమని గోదావరి లోపల ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలి. మీరు 1400 రూపాయలకు ఇసుక అక్కడ టీఎస్ఎండిసి ద్వారా బతుకమ్మ వాగులో ఇస్తా ఉన్నారు. 2000 రూపాయలు తీసుకోండి రాయా, మిమ్మల్ని అద్దంటలేం కదా, లీగల్ గా ఇయ్యండి రాయా. దొంగతనాల కొందరికి మాత్రమే ఎందుకు అనుమతి ఇవ్వాలయా? ఇక్కడ ప్రజలు 4000 రూపాయలు 5000 రూపాయలు ఎందుకు పెట్టానయా? మేము పోయి అక్కడ రాపరిపల్లిలో అర్జునుకుంటున్న ఉసుక తెచ్చుకుంటే దానికి లారీ కావాలి. ఆ లారీ తెస్తే ఈ చెన్నూరు ఊర్లో ఉన్నటువంటి గల్లీలలో తిరిగే పరిస్థితి లేదు. ఇసుక ఇవ్వాలని చెప్పి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఏదైతే ట్రాక్టర్ యజమానుల ఇలా జైపూర్ లోపల గోదావరి ఇసుక రీచ్ ఉన్నది, మంచిర్యాల లోపల గోదావరి ఇసుక రీచ్ ఉన్నది. మేము చెన్నూరు ప్రజలు ఏం పాపం చేసినామయ్యా? మేము దేనికి అక్కర్రా మనే, మాకు ఉన్నటువంటి ఏకైక ఆస్తి గోదావరి ఇసుక అనుకున్నాం మేము ఇన్ని రోజులు. కానీ ఆ ఇసుక కూడా ఇయ్యాల మాకు దిక్కు లేకుండా పోయింది. ఆ ఇసుక మట్టి బొందలుగా తయారైంది. ఉన్న ఇసుకనన్నా కొద్దిపాటి మా గృహ నిర్మాణం కోసం ఇవ్వాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ మరి మంత్రి గారు వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ ఉన్నారు. మీరు మంత్రిగా, గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు తలుచుకుంటే ఒక 10 నిమిషాలలో మీరు గెజిట్ విడుదల చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి గనుల శాఖ ద్వారా. కానీ మీరు పట్టించుకోకుండా దీన్ని నెగ్లెక్ట్ చేసినట్టయితే ఈ ప్రాంత ప్రజల యొక్క ఆగ్రహాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వివేక్ వెంకటస్వామి గారికి, తక్షణమే మీరు బాధ్యత తీసుకొని ఈ ప్రాంత ప్రజల క్షేమం కోసం, ట్రాక్టర్ యజమానుల బతుకు తెరువు కోసం మేము అంటలేం, చెన్నూరు ప్రజల యొక్క ఇల్లు కట్టుకునేటువంటి ప్రజల శ్రేయస్సు కోసం మీరు తక్షణమే గోదావరి ఇసుక రీచ్ను అందజేయాలని చెప్పి, ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతా की जय। मंचेरियल से सी न्यूज संवाददाता सैयद अफरोज की रिपोर्ट। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहें सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।